వావ్, పీజియన్ ఎంత బాగుందో. నేను లైఫ్లో ఫస్ట్ టైం పీజియన్ని హోల్డ్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చాలా పీజియన్స్ ఉన్నాయన్నమాట. అన్ని ఫ్యాన్సీ పీజియన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది వైట్ పీజియన్ నాకు చాలా బాగా నచ్చింది, ఎంత బాగుందో అసలు. నీకు ఇవ్వాలా? ఇస్తా, ఓకే. వావ్, ఇది బాగా హుషారుంది. ఈ పీజియన్ చూడండి, ఇది ఫ్యాన్సీ పీజియన్ అంట, చూడ్డానికి డిఫరెంట్ ఉంది. నేను ఇది ఫస్ట్ టైం చూసాను. నార్మల్గా పీజియన్స్ చూస్తూ ఉంటాం కదా, కానీ ఇది నాకు డిఫరెంట్గా అనిపించింది. ఇది ఏంటన్నయ్య అని అంటే ఇది ఫ్యాన్సీ పీజియన్ రా అనేసి చెప్పాడు మా అన్నయ్య. బాగుంది. తన్మే ఎగిరేయాల పైకి. నో యు సీ. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్. ఏంటి మోనికి వాళ్ళు ఎక్కడుంది? పక్కన అన్ని మెషిన్స్ కనిపిస్తున్నాయి, అసలు ఏంటి అని అనుకుంటున్నారేమో కదా ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మా ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చాము, ఇండియాకి వచ్చాము కదా. సో అందరి ఇళ్ళకి వెళ్ళాలి కదా, తప్పదు. వెళ్ళకపోతే మళ్ళీ మా వాళ్ళు ఫీల్ అవుతారు. సో మేమైతే వచ్చేసాము. వాళ్ళు ఫీల్ అయినా కాకుండా మనకు కూడా ఉంటుంది కదా, 2 years అక్కడ ఉండి ఫ్యామిలీని కలవలేదు అనేది ఒకటి ఉంటుంది కదా. సో అందరినీ కలిస్తే వాళ్ళకి హ్యాపీ, మనకు కూడా హ్యాపీ కదా. సో మా ఆడపడుచు వాళ్ళది ఏంటంటే ఒకటి ఫ్యాక్టరీ, అంటే చిన్న ఫ్యాక్టరీ లాగా ఉందన్నమాట. పవర్ లూమ్స్, క్లాత్ తయారు చేస్తారు. ఇంకా టెంట్ క్లాత్ కానీ ఇంకా స్కర్ట్స్ కి థిక్ క్లాత్ తయారు చేస్తారనమాట. సో ఇది నాకు తెలియదు, ఇది ఎలా రన్ అవుతుంది అనేసి తెలియదు. సో మా అన్నయ్యని అడిగి ఇది ఎలా రన్ అవుతుంది, అసలు ఎలా స్టార్ట్ చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా మంచి క్లియర్ గా మా అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెట్స్ గో. సో ఫైనల్ గా మా వాళ్ళు వీళ్ళే అన్నమాట. మా ఆడపడుచు అన్నయ్య, అంటే అక్కనే అంటాను నేను, కొందరు వదినాన్ని అంటారట, కానీ నేను స్టార్టింగ్ మ్యారేజ్ అయినప్పటి నుండి అక్కనే పిలుస్తాను. సో అక్క అండ్ అన్నయ్య. సో మా అన్నయ్య ఈ ప్రొసీజర్ అంతా చెప్తారు, వినేసేయండి. చెప్తారనే? ఓకే, ఫస్ట్ మనం తీసుకోవాలి, కండి తీసుకొని ఇలా పెట్టాలి. ఇలా పెట్టినాక ఈ కండి ఇలా ఇది వేస్తే క్లాత్ తయారవుతుంది. క్లాత్ తయారైతుంది. అన్నయ్య, ఇప్పుడు ఇది కండే ఉంది కదా దారపు రీల్, దీన్ని మనం పెట్టిన తర్వాత ఇది దారాలతోటి ఇదంతా తయారైద్దా? మన పత్తి చెట్టు పత్తితోని మిల్లులకు పోయి దారం తయారైతుంది. ఈ దారంతోని ఈ రెండుతోని క్లాత్ తయారైతుంది. ఇది అల్లుతుంది అన్నట్టు, కిందికి మీదికి అల్లుతుంది, అప్పుడు క్లాత్ తయారైతుంది. ఇది ఇటు అటు అయ్యే వరకు మనం అల్లుతుంది అన్నట్టు, బట్ట తయారైతుంది. అట్లా ప్రాసెస్. అంటే ఈ కండెలు మన మిషన్ కుట్టేది కాకుండా దీనికి సెపరేట్ మిల్లు ఉంటది పెద్దది. పత్తి మన చెట్టు పత్తితో తయారైతుంది. ఈ దారం ఏ దారం నుంచి 10 నుంచి 100 నంబర్ రాక తయారైతుంది దారం. అంటే మా అన్నయ్య అంటే మరాఠీ ఎక్కువ మాట్లాడతారు అనమాట, తెలుగు కొంచెం అంటే మొత్తం మాట్లాడతారు, కానీ కొంచెం ఒక్కొక్క దగ్గర కొన్ని పదాలు రావన్నమాట. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ట్రై చేస్తాను. ఇదంతా పెద్ద దారం ఉంది కదా, ఇప్పుడు అక్కడ దారం కంటే చూపించింది కదా మా అన్నయ్య, అదేమో డయాగ్నల్ గా వెళ్తుంది అనమాట. అంటే ఆటోమేటిక్ గా అది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి లెంత్ అనమాట, ఇది ఇట్లా పొడుగ్గా వస్తుంది, అదేమో ఇట్లా. సో మొత్తం ఒక క్లాత్ అనేది తయారైతుంది అనమాట. సో ఇది అంతకు ముందు మన పాత కాలంలో హ్యాండ్లూమ్స్ ఉండే కదండి, అంటే చేతితో తయారు చేసేది. హ్యాండ్లూమ్స్ అంటే మనం కాళ్ళతోని చేయితోని ఇట్లా ఇట్లా అంటే అది హ్యాండ్లూమ్ అవుతుంది. మన హ్యాండ్ తో నడిపే వరకు అది హ్యాండ్లూమ్స్ అవుతుంది. బాగా టఫ్ కదా, ఎక్కువ రోజులు పడతా ఉంటుంది. ఎక్కువ రోజులు పడతాయి.
ప్లస్ ఇప్పుడు డెవలప్మెంట్ పెరిగినాక పవర్ లూమ్స్ వచ్చింది. పవర్ లూమ్స్ అంటే పవర్ తో నడిచే లూమ్స్ ఆటోమేటిక్ నడుస్తాయి. అంతకుముందు హ్యాండ్ లూమ్స్ అంటే చేయితో నడిచేదాన్ని హ్యాండ్ అంటే మనం చేస్తేనే అది నడుస్తుంది. ఇట్లా కూర్చొని ఇట్లా చేస్తాం హ్యాండ్ లూమ్స్ అన్నట్టు. ఇది పవర్ లూమ్స్. ఇది ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇది వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అయిపోయింది. మనం ఏంటంటే ఇది ఆన్ చేసి వెళ్ళి మనం ఏ పనులైనా చేసుకోవచ్చు. దీనికి ఇది నడుస్తూనే ఉంటది. ఇది అయిపోయే వరకు నడుస్తుంది. ఇది అయిపోయిన వల్ల ఆటోమేటిక్ బంద్ పడుతుంది. ఆటోమేటిక్ అదే బంద్ అవుతుంది. ఆటోమేటిక్ బంద్ చేయమంటే అది కూడా చూపెట్టాలి. సో ఇది ఇట్లా తీయడం అన్నట్టు దీన్ని తీయడం అంటే ఇది బంద్ పడడానికి చూపెట్టడానికి. ఆడ ఆటోమేటిక్ బంద్ పడుతుంది అన్నమాట. స్టాప్ అయింది అంటే దారం అయిపోయింది, కట్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ కట్ అయిపోయినా స్టాప్ అవుతుంది. ఒకవేళ దారం రీల్ కనుక కట్ ఉంటే అది అయిపోతుంది అట్లా. అనే మరి అంటే మీరే చేస్తారా, మనకి అక్క ఏమన్నా హెల్ప్ అంటే ఏమన్నా వేరే పనులు చేస్తారా? చేస్తుంది. దీనికి సంబంధించి ఈ కండెలు వేరే మిషన్ ఉంటది. దాని మీద చుడితే ఈ ప్రాసెస్ క్లాత్ తయారైతుంది. అది వేరే మిషన్ అట్టు ఉంటది. అంటే అది మీరే చేస్తారు, ఇది మీరే అన్నారు. అవును. అక్క ఇది దారం మీరు కొనుక్కొచ్చి ఇప్పుడు దీనికి పెట్టేది కదా, కండకి చుడతారు కదా, దీన్ని మీరే తయారు చేస్తారా ఏమన్నా లేకపోతే కొనుక్కొస్తారా? ఇది ఎట్లా కొనుక్కొస్తారా? పత్తితోటి మిల్లులో తయారు చేసి ఇస్తారా? అంటే ఇప్పుడు మన నార్మల్ షాప్ లో ఉన్నట్టే గానీ ఇప్పుడు మన ఈ జాకెట్ లో కుట్టేది కాకుండా దీనికి స్పెషల్ గా వేరే దారం ఉంటుంది కదా. ఓకే. అంటే ఇప్పుడు దీనికి మళ్ళీ సపరేట్ గా ఇవి ఉన్నాయి అన్నట్టు దీనికి చుడతారా? చూపించక్క ఒకసారి ఇది ఎట్లా. ప్లాస్టిక్ దానికి పెట్టేయాలి. దీనికి ఇట్లా పుల్లల్లా ఉన్నాయి కదా, దానికి పెట్టేయాలి అన్నట్టు. నేను కూడా ట్రై చేస్తా. గట్టిగా ఫిక్స్ చేసినా ఓహో ఇందులో అట్లా టైట్ గా ఫిక్స్ కావాలనుకుంటుంది అక్క. వీటిలలో ఈ థ్రెడ్స్ దగ్గర టైట్ పడకపోతే ఇది ఫిక్స్ అంటే దారం అనేది చుట్టుకోదు అన్నట్టు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ ఇవి సపోర్ట్ కోసం అన్నమాట. ఇవి 3 ఉన్నాయి కదా, అంటే బయట కూడి రాకుండా ఇది ఫిక్స్ అవ్వాలన్నమాట. ఓకే ఫైన్. నీకు కావాలా? నీకు కొన్నిటి ఊడిపోయినాయి అనుకుంటా. అందుకే ఇది ఇచ్చేయమ్మ ఇవి అంత. సో ఇవన్నీ పెట్టినాం కదా అక్క, పెట్టిన తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం ఉంటుందా అక్క? ఇవన్నీ ఇట్లా ఫిక్స్ చేయలేదు కదా, కొన్ని ఖాళీగానే ఉన్నాయి ఏం కదా. అంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు, ఒకటేసారి అన్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే స్టార్ట్ చేయండి. ఎక్కడ ఇదేనా స్టార్ట్ చేసేది? ఆటోమేటిక్గా దారం తీసుకుంటారు. అన్నయ్య ఇప్పుడు దారం కండలు ఇవి అయిపోతాయి కదా, ఇప్పుడు ఇవి పడేస్తారా? ఇవి ఏం చేస్తారు? ఇవి పోతాయి, సేల్ అవుతాయి.
సేల్ అయితే ఇంట్లో ఏది వేస్టేజ్ పోదు, అన్ని సేల్ అవుతాయి. ఇప్పుడు ఈ డస్ట్బిన్ కూడా సేల్ అవుతుంది, ఈ డస్ట్బిన్ కూడా సేల్ అవుతుంది. ఓహో డస్ట్బిన్. ఓహో ఇది దేనికి? నేను ఎక్కడో చూసిన, మరి బైక్ లక ఎక్కడో యూజ్ చేస్తారు. బైక్లకు కార్లకు ఒక పౌంచ్ వస్తుంది, 40-50 రూపాయల పౌంచ్ ఉంటది. దీన్ని వైట్ చేస్తారు, ఇంట్లో డస్ట్ అంతా తీస్తారు, కొంచెం మైలా చెత్త తీస్తారు, డస్ట్ అంతా తీసేసి కొంచెం తెల్లగా స్మూత్ లెక్క అవుతుంది, ఇట్లా స్మూత్ అవుతుంది. ఇది దాన్ని ఏం చేస్తారు, హ్యాండ్ వాష్ కు గ్రీస్ తోటి ఆయిల్ తోని తీస్తారు. అంటే ఇప్పుడు మీరు చేసే వర్క్ లో ఏది కూడా వేస్టేజ్ పోదు, దేనికో దానికి ఒకటి యూజ్ అవుతుంది అండి, యూజ్ అవుతుంది. అక్కడ కూడా చూడండి బాగున్నాయి అవన్నీ. ఇటు సైడ్ ఇవి కూడా పెద్ద కండెలు దారాలు, ఇవన్నీ మీరు ఒకటేసారి తీసుకొచ్చుకొని తీసుకోవచ్చు. ఇది చూడండి, ఇదంతా తయారైన తర్వాత ఇట్లా పెట్టిందనమాట. ఎక్కువనే ఉంది బాగా, ఇంకా పంపించలేదు అనుకుంటా కదా షాప్. స్టోరేజ్ ఎక్కువ ఉంది చూడండి. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ బాక్స్ వస్తుంది, ఇట్లా బాక్స్ లెక్క వస్తుంది. అన్నయ్య ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం ఇవి? అంటే ఈ మిషన్ 5 మిషన్లు ఉన్నాయి. 5-6 మిషన్ ఒక్క మనిషి ఆపరేట్ చేయగలుగుతాడు. సో అంటే మీరు అక్కడ చేస్తారా లేకపోతే ఎవరైనా వర్కర్స్? 90% వర్కర్స్ చేపిస్తాం, మనం కూడా ఎప్పుడన్నా హెల్ప్ చేస్తాం. అంటే వాళ్ళు ఏ టైంకి వస్తారు మరి, ఎట్లా? అది పొద్దుగాల 6-7 క్లాక్ వస్తారు, మళ్ళీ 6-7 క్లాక్ వరకు వేరే డ్యూటీ వచ్చి అయిన వరకు చేస్తారు. ఓహో, అంటే ఒక 2-3 పెట్టుకున్నారు. 2-3 పెట్టుకున్నారు. సో షిఫ్ట్ వైజ్ ఉంటుందా? షిఫ్ట్ డే నైట్ ఉంటుంది. అంటే 24 గంటలు ఇది వర్కింగ్ లోనే ఉంటుందా? 24 hours వర్కింగ్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఈ కండే అయిపోవడానికి ఎన్ని రోజులు పడుతుంది, లేకపోతే గంటల రోజుల? ఇది ఇప్పుడు మొత్తం 10-15 days పడుతుంది. 10-15 days పడుతుంది. 10-15 days 20 days పడుతుంది. అంటే ఇప్పుడు 10-15 days అన్నారు కదా, ఇంత పెద్ద కండే మొత్తం 10-15 days అంటే ఇదంతా ఇప్పుడు ఆ క్లాత్ అంతా ఎన్ని మీటర్స్ వస్తుంది, ఐడియా ఉందా మీకు ఏమన్నా? క్లాత్ 10,000-20,000 పర్ వీక్ వస్తుంది. మీటర్స్ 10 to 20,000 మీటర్స్ వస్తుంది. 24 hours ఉంటుంది. ఇందులో ఒక వెరైటీ ఉంటాయి, ఒక 10 వెరైటీస్ ఉంటుంది. లంగా బట్ట కానీ, టెంట్ బట్ట కానీ, సైడ్ బట్ట కానీ, మచ్చర్దాన కానీ, ఒక 10 పర్కర్స్ వెరైటీ ఉంటాయి. షూటింగ్ వేరే సాంచల మీద నడుస్తుంది, ఇది వేరే. ఇది టెంట్, ఇంకా టెంట్ సైడ్ ఏదైనా సంచులు గుట్టుడు, బిగ్ బజార్ లో సంచులు ఉంటాయి, అలాంటి గుట్టింకి ఇవి మనం యూజ్ చేస్తాం. మన దఫన్ కూడా ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అంటే బాగా వెరైటీస్ ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది. కర్చీఫ్ గానీ, టవెల్స్ గానీ, ఇది మళ్ళీ ప్యూర్ కాటన్ కదా? ప్యూర్ కాటన్, 100% కాటన్. మిక్స్ కూడా ఉంటది, వేరే ఉంటది, కానీ ఇది 100% కాటన్. ఇప్పుడు మీరు చేసేది ప్యూర్ కాటన్, ఓన్లీ ప్యూర్ కాటన్. పీసీ అంటే 50% పాలిస్టర్, 50% కాటన్ మిక్స్ అవుతుంది. పీసీ అని అంటారు దానికి, అందుకని. అంటే అన్నయ్య ఇంతకు ముందు మీరు సాంచల్ అన్నారు కదా, మనం తెలుగులో సాంచల్ అంటాము, ఇంగ్లీష్ లో హ్యాండ్లూమ్స్ అంటాం, సో పవర్ లూమ్ హ్యాండ్లూమ్స్ అంటాం. మనం నార్మల్ గా అయితే తెలుగులో సాంచల్ మీరు ఏం చేస్తారంటే సాంచల్ అంటాం. సో మా ఆడపడుచు అన్నయ్య వాళ్ళు అయితే సిరిసిల్లాలో ఉంటారన్నమాట. సిరిసిల్ల ఈజ్ ఫేమస్ ఫర్ పవర్ లూమ్స్ అనమాట. సో మా కుల వృత్తి మేము పద్మశాలీస్. సో ఇక్కడ మోస్ట్లీ ఈ డిస్ట్రిక్ట్ లో అందరూ ఇదే వర్క్ చేస్తారు. మోస్ట్లీ 99% ఇక్కడ అందరూ ఇదే పనులు చేస్తారు అనమాట. యాక్చువల్ గా బతుకమ్మ చీరలు ఉన్నాయి కదా, మోస్ట్లీ ఇక్కడనే తయారు చేయించారు అనుకుంటా కదా. 99% ఇక్కడనే తయారు చేయించారు. మీ వరకు వచ్చినాయి అన్నయ్య, మీరు తయారు చేసిందా? అన్నయ్య వాళ్ళు కూడా తయారు చేసిందంట. అన్నయ్య ఒక డౌట్ నాకు, ఇప్పుడు ఇదంతా మీరు తయారు చేస్తారు కదా, ఇది ఒక్కసారి క్లాత్ తయారైన తర్వాత మీరు డైరెక్ట్ మీరేమన్నా అంటే కలర్ డై ఏమన్నా ఉంటాయి? దాని ప్రాసెస్ ఉంటది. వైట్ క్లాత్ మేము పంపుతాం, పంపినాక ఈయనే కలర్ అవుతుంది. కొన్ని ఏడు అవుతాయి, కొన్ని హైదరాబాద్ లో అవుతాయి. వాళ్ళ సేటు వేరే అమ్మిన తీరు మనం ఇక్కడ ఒక 50% కలర్ అవుతుంది, హైదరాబాద్ లో 50% కలర్ తయారవుతుంది. ఇష్టం ఉన్న కలర్, పచ్చది, ఎర్రదికి, పసుపు కలర్, ఏ కలర్ అంటే ఆ కలర్ తయారవుతుంది. అది
అబ్బా అన్నయ్య అసలు ఎంత హాట్ ఉంది, బాగా ఉడకపోస్తుంది అసలు. అంటే ఇందులో ఫ్యాన్స్ ఏం లేవు కదా మరి, పెట్టరా? ఫ్యాన్స్ అంటే ఇది కాటన్ డ్రస్ట్ పడుతుంది, డస్ట్ డ్రస్ట్ పడుట్లా ఫ్యాన్ పెడితే ఆ డ్రస్ట్ అంతా లేపితే మన ముక్కులకు పోయి అలర్జీ ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కొంచెం గరం అవుతుంది, వానాకాలం చలికాలం కూలే ఉంటుంది. ఎండాకాలం కాబట్టి కొంచెం మళ్ళీ ఈ మిషన్ నడిచే వరకు వేడి అవుతుంది. మోటార్స్ కానీ ఇవి 24 hours నడుచుట్లా కొంచెం వేడి అవుతుంది. ఈ వేడికి బాగా 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 ఉడకపోతుంది. లేబర్ కూడా అట్లా అలవాటు పడతారు. ఓకే, సో ఎంతైనా కష్టమే, ఏదైనా అంత ఈజీ కాదు, ఏ పనులైనా కష్టమే ఉంటుంది. సో పవర్ లూమ్స్ అనగానే అందరూ అంటే హ్యాండ్ లూమ్స్ చాలా కష్టం కదా, పవర్ లూమ్స్ ఈజీ కదా అని అనుకుంటారేమో కొందరు. అంటే నేను ఇక్కడ చూసిన వరకు నాకు ఐడియా ఏమొచ్చిందని అంటే హ్యాండ్ లూమ్స్ చాలా కష్టము, పవర్ లూమ్స్ కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ ఈ కంటే దారం ఉంది కదా, ఇది 1/2 hourకి ఒకసారి అయిపోద్దంట. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని అక్కడ తయారు చేయాలి, ఇందాక మా అక్క చూపించినట్టు అది తయారు చేసి మళ్ళీ ఇక్కడ పెట్టాలన్నమాట. సో అది అయిపోయిన కొద్దీ దాన్ని కండెలు జుడుతూ మళ్ళీ పెట్టడమే ఉంటుంది. సో హ్యాండ్లూమ్స్ కూడా ఉంటున్నాయా ఈ రోజులలో, అంటే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత పవర్ లూమ్సే చేస్తున్నారా అనేసి డౌట్ వస్తుందేమో మీకు. ఇంకా ఈ సిరిసిల్లాలో చాలా వరకు హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయంట, అంటే ఇంకా వేరే చోట్ల ఉన్నాయి, హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, పవర్ లూమ్స్ ఉన్నాయి, చేస్తున్నారు. ఇంకా మూమెంట్ టెక్నాలజీ కూడా ఉన్నాయి, పవర్ జెట్ కానీ వేరే ఉన్నాయి. కాకపోతే హ్యాండ్లూమ్స్ అనేది ఇంకా బాగా కష్టం కదా. సో ఏదైనా కానీ నాకైతే చాలా అంటే ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంకరేజ్ చేయాలి, దేన్నైనా మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండి ఓ మాది ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్రు, బయట అందరికీ తెలుస్తుంది అనేది వాళ్ళకు కూడా అనిపించి ఇంకా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారనమాట. సో మీరు కూడా ఈ హ్యాండ్లూమ్స్ కానీ పవర్ లూమ్స్ కానీ ఇంకేదైనా ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ జర్నీలో మోనికా టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. मेरे बहन के चैनल को सब सब्सक्राइब और लाइक कीजिए. आपका बस लाइक ही मेरा बहन को बढ़ाती है. सूपर. बाय बाय. बाय बाय.